బ్రదర్ చెప్పండి, హెచ్సియు వివాదం గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. యాక్చువల్గా అక్కడ నిజంగా ప్రభుత్వం భూములు లాక్కోవాలనుకుంటుందా, లేకపోతే యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ భూములే అంటున్నారు. సో అక్కడ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎందుకు విద్యార్థులందరూ ఆందోళన చేస్తారు, దీని గురించి మీరు ఏమంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెచ్సిఈ భూములను ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పడం జరిగింది. దాని తదనంతరం మళ్ళీ ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టులో న్యాయవాదులను పెట్టి ఆ యొక్క భూమికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి ఒక తీర్పును గెలవడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి యథావిధిగా అదే విధంగా ఉంది. ఇప్పుడు మా నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లాయర్లను పెట్టి, మంచి సీనియర్ లాయర్లను పెట్టి వాదించి ఈ యొక్క 400 ఎకరాల హెచ్సియు భూములను ఆ యొక్క కేసును గెలవడం జరిగింది. ఆ యొక్క 400 ఎకరాల భూములలో నెక్స్ట్ రాబోయే రోజులలో మంచి మంచి కంపెనీలు స్థాపించి ఇప్పుడున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. దీన్ని ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టి యూనివర్సిటీలోని విద్యార్థులను విపరీతంగా వాళ్ళ యొక్క రెచ్చగొట్టి బురద జల్ల ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన. ఇది ఎలాంటి దీనికి పరిణామాలు దారి తీయకుండా మా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన విధానంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తున్నాం. సో విద్యార్థుల ఆందోళన వల్ల రాజకీయ కుట్ర ఉంది అనుకుంటారా, లేకపోతే స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి గొడవ చేస్తున్నారు? 100% రాజకీయ కుట్ర ఉంది. బీఆర్ఎస్ ముసుగులోను బీజేపీ ముసుగులోను విద్యార్థులు పడుతున్నారు. దయచేసి విద్యార్థులారా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని మీరు కనిపెట్టండి. వారు మీకోసం, మన కోసం, నిరుద్యోగుల కోసమే ఆ 400 ఎకరాలలోని మంచి ప్రభుత్వమైన మంచి కంపెనీని తీసుకొచ్చి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం తీసుకున్నారు తప్ప ఎలాంటి చర్యలకు పాల్పడకుండా మీరు సజావుగా మీ యొక్క విద్యను అభ్యసించుకుంటూ ఉద్యోగ అవకాశాలు కోరాలని చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.